హాయ్ బ్రో, టుడే మన టాపిక్ వచ్చేసరికి డిఫెక్టివ్ రిటర్న్ అనమాట. దీన్ని చాలామంది డిఫెక్టివ్ నోటీస్ అనుకొని ఇలా భయపడుతున్నారు. దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. డిఫెక్టివ్ రిటర్న్కి డిఫెక్టివ్ నోటీస్కి చాలా తేడా ఉంది. ఏంటంటే డిఫెక్టివ్ రిటర్న్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 139 సబ్సెక్షన్ 9లో డిఫైన్ చేశారు. ఇది అసలు ఎక్కడా కూడా డిఫైన్ చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోనే డిఫెక్టివ్ నోటీస్ అనే వర్డే లేదు. ఉంటే మీకు సాఫ్ట్వేర్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉండాలి. మన నిర్మలా సీతారామన్ ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కడ కూడా డిఫెక్టివ్ నోటీస్ అని లేదు. సో ఫస్ట్ భ్రమను తీసేయండి. మనకి డిఫెక్టివ్ రిటర్న్ అనేది ఇప్పుడు వస్తుంది, ఏ సిచ్యువేషన్లో వస్తుందని డిస్కస్ చేద్దాం. డిఫెక్టివ్ రిటర్న్ అంటే ఏంటి మీనింగ్ అనేది, మన ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో స్మాల్ మిస్టేక్స్ అనేవి ఉన్నప్పుడు ఈ ఐటీఆర్ డిఫెక్టివ్ నోటీస్ అని వస్తుంది. ఇది ఎవరు పంపిస్తారు అంటే ఇది హ్యూమన్ బీయింగ్ పంపించరు, ఏ పంపిస్తుంది అన్నమాట. మనకి ఆటోమేటిక్గా ఏ సిచ్యువేషన్లో ఇది వస్తే మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మీది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది శాలరీ అనుకోండి. శాలరీ అనుకుంటే మీకు ఫామ్ 16లో శాలరీ ఉంటుంది, 26 yearsలో శాలరీ ఉంటుంది. ఈ రెండింటిలో కానీ మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మనకి డిఫెక్టివ్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫామ్ 16లో ఫామ్ 26 yearsలో ఉన్నప్పుడు డిఫెక్టివ్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనుకోండి. మీరు డిస్క్లోజ్ చేసే ఇన్కమ్కి అండ్ సేమ్ 26 yearsలో ఉండే ఇన్కమ్కి కానీ డిఫరెన్స్ ఉన్నా కూడా మీకు డిఫెక్టివ్ రిటర్న్ ఛాన్స్ ఉంటుంది. థర్డ్, మీకు కానీ క్యాపిటల్ గెయిన్ ఏమైనా ఉన్నా, అది ఏదర్ షేర్స్ కానీ ఏదర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కానీ, అంటే మీరు ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఏమన్నా సేల్ చేసినా మీరు అక్కడ ఐటీఆర్లో ఒక ఇన్కమ్ షో చేసి అక్కడ 26 yearsలో ఇంకొక ఇన్కమ్ కానీ డిస్క్లోజ్ అయింది అంటే మనకి డిఫెక్టివ్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ది అదర్ ఇన్కమ్లో వచ్చేసరికి మనకి ఇంట్రెస్ట్, టర్మ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా మనం యాక్చువల్ ఫిగర్స్ ఎంటర్ చేయాలి. ఇవి ఏమైనా సరే మనకి ఏఐఎస్కి అండ్ మనం 26 yearsకి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి, ఐటీఆర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి కానీ డిఫరెన్స్ ఉంది అంటే మనకి డిఫెక్టివ్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి హైలీ మర్చిపోయేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కానీ మనకి రిఫండ్ వచ్చి మనకి జనరల్గా రిఫండ్ ఒక 25,000 కానీ మనకి రిఫండ్ వస్తుంది అనుకుంటే మనకి క్రియేట్ అయ్యేటప్పుడు 25,500 వస్తుంది. కన్ఫామ్గా ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అనేది యాడ్ అయ్యి మనకి రిఫండ్ వస్తుంది అనమాట. ఆ ఏదైతే మనకి ఎక్స్ట్రాగా వచ్చిన 500 అనేది మనం కరెంట్ ఇయర్ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఇన్కమ్ కింద చూపించాలి. ఎక్కడ చూపించాలంటే అదర్ ఇన్కమ్లో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కింద చూపించాలన్నమాట. ఇక్కడ డిస్క్లోజ్ చేయకపోతే రావడానికి కూడా హైలీ ప్రాబబుల్ ఉంది డిఫెక్టివ్ రిటర్న్ అని. ఈ సిచ్యువేషన్లో డిఫెక్టివ్ రిటర్న్ వస్తుంది. డిఫెక్టివ్ రిటర్న్ వచ్చినంత మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ చెక్ చేసుకొని మనం ఏ ఇన్కమ్ తప్పుగా పోస్ట్ చేసి రిటర్న్ ఫైల్ చేసి చెక్ చేసుకుని సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకు కొంతమంది మెసేజ్ చేశారు, బ్రో ఇట్లాగ వచ్చిందని ప్రాబ్లం అవుతుందంటే ఏం ప్రాబ్లం రాదు. మనం రివైజ్ రిటర్న్ కానీ ఫైల్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఈ డిఫెక్టివ్ రిటర్న్కి మనం రిప్లై ఇచ్చినట్టు మనం సపరేట్గా మళ్ళీ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఇది కొంచెం కాషియస్గా పెట్టుకోండి. ఇక్కడ రిప్లై ఇచ్చినప్పుడు మనం 100% కరెక్ట్గా ఉంటేనే రిప్లై ఇవ్వండి, లేదంటే రిప్లై ఇవ్వద్దు. ఎందుకంటే మనం ఇక్కడ వన్స్ రిప్లై ఇచ్చామంటే నెక్స్ట్ నుంచి డిపార్ట్మెంట్కి ఆన్సర్ చేయాలంటుంది. దానికంటే బెస్ట్ నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి ఐటీఆర్ చెక్ చేసుకోండి. ఏమన్నా సరే మన ఇన్కమ్ కానీ ఏదన్నా మిస్ మ్యాచ్ అయినా అది మనం ఇగ్నోర్ చేసిన రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనకి డిఫెక్టివ్ నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. డిఫెక్టివ్ రిటర్న్ అనేది ఈ రెండింటిలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. 99% ఎవరు కూడా అక్కడ ఉన్నదానికి రిప్లై ఇవ్వద్దు. ఎందుకంటే రిప్లై ఇస్తే మన డిపార్ట్మెంట్తో అన్నీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికంటే నా సజెషన్ ఏంటంటే ఈ రెండు కానీ చెక్ చేసుకొని మళ్ళీ రివైజ్ రిటర్న్ ఫైల్ చేశారంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది థియరిటికల్గా. ఇప్పుడు దీని మీద మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోనే ఉంది, నేను సొంత క్రియేట్ చేసిన కదా ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం ఇప్పుడు నేను చెప్పిన మ్యాచ్ అవుతుందా లేదా అనేది.
లేదు మేము ఇది నెంబరు అంటే నేను కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, అది ఒకసారి చెక్ చేసినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగోండి, వాట్ ఈస్ అ డిఫెక్టివ్ రిటర్న్? ఏ రిటర్న్ మే బి ట్రీటెడ్ యాజ్ అ డిఫెక్టివ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిటర్న్ ఆర్ ద షెడ్యూల్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్. నేను చెప్పాను కదా, ఇన్కన్సిస్టెంట్ రీజన్ కానీ ఇన్కంప్లీట్గా కానీ మనం ఇచ్చేది కంప్లీట్గా ఇచ్చినా లేదంటే పార్షల్గా తప్పు కరెక్ట్ ఇచ్చిన, హౌ డు ఐ నో ద మై రిటర్న్ ఇస్ డిఫెక్టివ్? మనకి ఇలా వాళ్ళు పంపిస్తారనమాట, నువ్వు డిఫెక్టివ్ రిటర్న్ ఉందని మనకి డాష్ బోర్డ్లోనే కనబడుతుంది. ఇఫ్ యువర్ రిటర్న్ ఈజ్ ఫౌండ్ డిఫెక్టివ్, ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విల్ సెండ్ యూ ద డిఫెక్టివ్ నోటీస్ అండర్ ద సెక్షన్ 139 subsection 9 of the Income Tax Act via an email or registered email ID or post, and the same can be viewed as a login in the e-filing portal. మీకు పోర్టల్ ఇలా కనపడుతుంది అనమాట, ఎగ్జాక్ట్లీ ఇలాగే కనపడుతుంది మీకు. Can I update or withdraw my response after submitting the response of the e-filing portal? No, you cannot update or withdraw the response when submit. నేను చెప్పాను కదా, మీరు వన్స్ ఇక్కడ సబ్మిట్ చేశారు అంటే ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళిపోతుంది, మీరు మళ్ళీ సపరేట్గా రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కెన్ ఐ కరెక్ట్ ద డిఫెక్టివ్ ఐటీఆర్ ఫ్రమ్ ఆన్లైన్? ఎస్, నేను చెప్పాను కదా, మనం అది డిఫెక్టివ్ రిటర్న్ అని వస్తే మళ్ళీ మనం ఆటోమేటిక్గా రిప్లై ఇవ్వచ్చు. రిప్లై ఇన్ ద సెన్స్ మనం కరెక్ట్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ఐ కెన్ రెస్పాండ్ టు ద డిఫెక్టివ్ నోటీస్ sent by the Income Tax Department? If your return is found defective, you will get a 15 days time from the date of the receiving the notice as a time of the duration specified in the notice. మనకి ఏంటంటే జనరల్గా 15 days టైం ఉంటుంది. మనం దీనికి ఏంటంటే అడ్జాయిన్మెంట్ తీసుకోవచ్చు 15 days, మళ్ళీ ప్లస్ 15 days అడ్జాయిన్మెంట్ తీసుకుని కూడా చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు చెప్పిన టైంలో ఇస్తారు, ఆ టైంలో చేసుకోవాలి. వాట్ ఇఫ్ ఐ డిడెంట్ రెస్పాండ్ ద డిఫెక్టివ్ నోటీస్? మనం రెస్పాండ్ అవ్వకపోతే ఏం లేదు, హ్యాపీ బర్త్డే. ఇంకా మనం ఆల్రెడీ ఫైల్ చేసిన నోటీస్ డిఫెక్టివ్ అయిపోతుంది, మనం అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు అన్నట్లుగా ట్రీట్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే ఇఫ్ యూ ఫెయిల్ టు రెస్పాండ్ ద డిఫెక్టివ్ నోటీస్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్, దెన్ యువర్ రిటర్న్ మే బి ట్రీటెడ్ యాజ్ ఎ ఇన్వాలిడ్ అండ్ దేర్ ఫర్ కాన్సిక్వెన్సెస్ సచ్ యాజ్ ద పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ అండ్ నాన్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అండ్ లాస్ స్పెసిఫిక్ ఎగ్జామ్షన్స్ మే అక్కర్. దట్ కేస్ మే బీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే మనం డ్యూ డేట్లోపు కానీ ఫైల్ చేయలేదంటే రిటర్న్ని, మనం ఏం కూడా ఫస్ట్ పెనాల్టీ ఇంట్రెస్ట్ ఉంటుంది. పెనాల్టీ ఏంటంటే మనం సపోజ్ ట్యాక్స్ కట్టాలనుకోండి, దాని మీద పెనాల్టీ ఏమంటే అంటే మీకు చెప్పాలంటే ఇంకా లేట్ ఫీజు ఏముంటుందంటే మనకి 5 lakhs కంటే లోపు ఉంటేనే 1,000 కట్టాల్సి ఉంటుంది. ఏంటిది, July 31st లోపు ఐటీఆర్ ఫైల్ చేసుకోకపోతే, ఇఫ్ మన ఇన్కమ్ కానీ మోర్ దెన్ 5 lakhs ఉంటే 5,000 ఉంటుంది అనమాట. అలాంటివి మనకి పే చేయాల్సి ఉంటుంది. ఏమైనా సరే మనకి లాసెస్ కానీ ఉన్నాయంటే F&O లాసెస్ కానీ షేర్ మార్కెట్లో లాసెస్ కానీ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం రిటర్న్ ఫైల్ చేయలేదన్నట్లా ట్రీట్ చేస్తారు. అది ఐ హ్యావ్ బీన్ నోటిఫైడ్ అబౌట్ డిఫెక్టివ్ రిటర్న్ 139 subsection 9. కెన్ ఐ ఫైల్ ద రిటర్న్ అగైన్ ఏ ఫ్రెష్ రిటర్న్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్? చేయొచ్చు. ఎస్, యూ కెన్ ఎయిదర్ బి ఫైల్ ద రిటర్న్ ఆన్ ద ఫ్రెష్ ఆర్ రివైజ్ రిటర్న్ ఇన్ కేస్ ద టైమ్ ప్రొవైడెడ్ బై ఫైలింగ్ ద రిటర్న్ ఇన్ ద పర్టికులర్ అసెస్మెంట్ ఇయర్ has not lapsed, or alternatively you can also choose the respond to the notice on 139. However, once the time provided for the filling the return for the particular assessment year has elapsed, you will not be able to file the return as a fresh or revised return. You will be respond to the notice. If you are unable to respond to the notice, the return will be treated as invalid or not filed in the assessment year. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి డిఫెక్టివ్ రిటర్న్ అని చెప్పాడు, మేము ఫైల్ చేసిన రిటర్న్ తప్పులు తడగలు ఉందని అని చెప్పాడు. మనం ఏం చేయాలి, ఫస్ట్ రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇది ఎప్పుడులో ఫైల్ చేయాలి, వాడు ఇచ్చిన టైం పీరియడ్లో ఫైల్ చేయాలి, లేదంటే మనం నోటీస్కి రిప్లై ఇవ్వాలి. ఈ రెండు కానీ మనం చేయలేదంటే యాజ్ యూజువల్ ఇంకా మనం రిటర్న్ ఫైల్ చేయనట్లే లెక్క అనమాట. వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కామన్ ఎర్రర్స్ దట్ మేక్ రిటర్న్ డిఫెక్టివ్? సమ్ కామన్ ఎర్రర్ మిస్టేక్స్ ఆర్ డిఫెక్టివ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఏంటి అంటే, ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్లు మర్చిపోవడం, టర్మ్ ఇంట్రెస్ట్లు మర్చిపోవడం, ఎఫ్డి ఇంట్రెస్ట్లు మర్చిపోవడం. ఇంకోటి ఏంటంటే, 2 కంపెనీస్లో వర్క్ చేస్తే 1 కంపెనీదే పెట్టి రిఫండ్ క్లెయిమ్ చేయడం, ఇలాంటివి జనరల్గా మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. Credit for TDS has been claimed, but the responding recipient income tax has been omitted for the taxation. The gross receipt and shown in the 26 years on which
క్రెడిట్ ఫర్ టీడీఎస్ హ్యాస్ బిన్ క్లైమ్డ్ ఆర్ హైయర్ దెన్ ద టోటల్ అమౌంట్. అంటే ఏముంటుందంటే మనకు 26 ASలో 15,000 చూపిస్తుంది అనమాట టీడీఎస్ కట్ చేసిందని. కానీ మనం 17,000 క్లెయిమ్ చేసామంటే అప్పుడు కూడా డిఫెక్టివ్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే శాలరీ కేసెస్లో ఏమవుతుంది అంటే మన దగ్గర ఎంప్లాయర్ 25K డిడక్ట్ చేశాడు అనుకుందాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు డిపాజిట్ చేసేటప్పుడు 23Kనే డిపాజిట్ చేస్తారు. మనకు తెలుసు 25K మన దగ్గర కట్ చేస్తే 25K డిపాజిట్ చేయాలని. మన 26 yearsలో మన దగ్గర వాళ్ళు ఎప్పుడైనా డిపాజిట్ చేసిందే రిఫ్లెక్ట్ అవుతుంది, మనకు కట్ చేసింది కదా. వాళ్ళకి మనకి 26 yearsలో 23Kనే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, అరే నా దగ్గర 25K కట్ చేశాడు కదా, 23 ఉంది కాదు నేను 25K పెడతాను అంటాడు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు డిఫెక్టివ్ నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంది, డిఫెక్టివ్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. నేమ్ ఆఫ్ ద ట్యాక్స్ పేర్ ఐటీ డస్ నాట్ మ్యాచ్ విత్ ద నేమ్ ఆఫ్ ద పాన్ బేస్. ఇది రీసెంట్గా వస్తుందన్నమాట. ఏంటంటే మనం ఇది ఎట్లా చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు సపోజ్ నా పేరు ఉందనుకోండి, అన్నం మణిశేఖర్ రెడ్డి నా పేరు. ఇప్పుడు నేను ప్యాన్లోనేమో ఏ మణిశేఖర్ రెడ్డి అని ఉంటుంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఫర్దర్గా చేంజ్ చేసుకుని అన్నం మణిశేఖర్ రెడ్డి అని పెట్టుకున్నాను. ఇక్కడ నాకు నేమ్ మిస్ మ్యాచ్ వచ్చింది. ఏంటిది, నా నేమ్ ఏమో అన్నం మణిశేఖర్, కానీ ఇక్కడ పెట్టుకునేమో ఏ మనీ అని పెట్టుకున్నాను. సో ఈ రెండు డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇలాంటి కేసులో కూడా మనకు డిఫెక్టివ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 99% ఈ కేసెస్ కాకుండా ఇంకా దేంట్లో కూడా డిఫెక్టివ్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉండదు. సో మీకు డిఫెక్టివ్ రిటర్న్ వచ్చినా సరే పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ లైక్ మనకు రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ మీకు తెలుసు అంటే మీరు ఓన్గా ఫైల్ చేసుకోండి, లేదు అంటే ఈ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి, మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసినందుకు. మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే మామూలుగా అయితే. మీకు నెక్స్ట్ సిరీస్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ గురించే. మనం రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మనకు చాలామంది భయపెట్టే ఏరియా ఏంటంటే నోటీసులు వస్తాయి. అసలు నోటీసులు వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, డిపార్ట్మెంట్ ఎలా మనకి నోటీస్, ఆ ప్రొసీజర్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.